ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్గా పనిచేసినట్టు తెలుస్తోంది. ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డిల ఫోన్లను అధికారులు ట్యాప్ చేసినట్టు సమాచారం. ఇక ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి ఫోన్లతో పాటు అనుచరులు మరో 200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ తేల్చింది. ఎస్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును శుక్రవారం దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. హార్డ్ డిస్కుల ధ్వంసంపై ఆరా తీశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఓటీ ఎవరు ఏర్పాటు చేశారు, జడ్జీలు ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో చేశారని ప్రణీత్ రావును అడిగినట్టు తెలుస్తోంది. జడ్జీల కాల్ లిస్టు తీయడం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందని ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులోనే A1గా ఉన్న ప్రభాకర్ రావును 2 రోజులుగా ప్రశ్నించింది సిట్. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రణీత్ రావును దగ్గర నుంచి వివరాలు రాబట్టింది. ప్రణీత్ రావు గతంలో చేసిన విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశారని, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని వెల్లడించారు.